చూడ్డానికి ఫన్నీగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటనే ఉత్కంఠ కలిగిస్తుంది. మెల్లగా ఆధీనంలోకి తీసుకొని అడ్డమైన పనులన్నీ చేయిస్తుంది. అంతిమంగా ప్రాణమే తీస్తుంది. అదే డెత్ గేమ్. పిల్లల చేతిలో ఒక బొమ్మలా ఫోన్ పెడతారు. కమ్యూనికేషన్ కోసమే అనుకుంటారు. కానీ అదే ఒక ఆయుధంలా మారి వాళ్ళ ప్రాణాలనే తీసుకుంటుందని ఊహించగలరా? గేమ్ అనుకున్నది కాస్త ఒక ఇనుప సంఖ్యలలా మారి వాళ్ళు అందులో నుంచి బయటకు రాలేని పరిస్థితిలోకి నెడుతుందని ఆలోచించారా? ఇవాళ ఆన్లైన్ గేమింగ్ కేవలం సరదా కాదు, పిల్లల మనసులపై పట్టు బిగిస్తున్న హంతకిగా మారింది. అదే ఇప్పుడు 3 హత్యలు చేసింది. ఘజియాబాద్లో ఒక ఇంట్లో 3 అక్కాచెల్లెళ్లను ఒకే సమయంలో మింగేసింది. చదువు కాదు, జీవితం కాదు, ఒక వర్చువల్ గేమ్నే ప్రపంచమని నమ్మిన ఆ చిన్న మనసులు అర్ధరాత్రి తీసుకున్న ఆ నిర్ణయం దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది. ఇదొక వార్త మాత్రమే కాదు, ఇది ప్రతి తల్లిదండ్రుల గుండెల్లో గుచ్చుకునే హెచ్చరిక. ఆన్లైన్ గేమింగ్ ఎంత ప్రమాదకరమో చెప్పే ఒక భయానక నిజం. పిల్లల చేతిలో మొబైల్తో ఇంత దారుణమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉందని అందరూ గ్రహించాల్సిన సమయం ఇది. చేతిలో పడితే చాలు చదువు మర్చిపోయే స్థితి. ఆట మొదలైతే ఆలోచనలే ఆగిపోతున్నాయి. ఆన్లైన్ గేమింగ్ ఇప్పుడు కేవలం వినోదం కాదు, పిల్లల జీవితాల్ని మింగేస్తున్న ప్రమాదకరమైన వ్యసనంగా మారుతోంది. ఓ ఇంట్లో మొదలైన ఈ అలవాటు 3 చిన్నారుల ప్రాణాలు తీసింది. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో చోటు చేసుకున్న ఈ ఘటన దేశమంతా ఆన్లైన్ గేమింగ్ ప్రమాదాలపై మరోసారి హెచ్చరికగా నిలుస్తోంది. ఘజియాబాద్లోని ఓ రెసిడెన్షియల్ టౌన్షిప్లో నివసిస్తున్న ఓ కుటుంబంలో 3 అక్కా చెల్లెళ్లు కలిసిమెలిసి ఉండేవారు. 12, 14, 16 ఏళ్ల వయస్సున్న బాలికలు కరోనా సమయంలో మొబైల్ ఫోన్లకు అలవాటు పడ్డారు. మొదట టైంపాస్గా మొదలైన గేమింగ్ క్రమంగా వారి జీవితాన్ని నియంత్రించే స్థాయికి చేరింది. చదువు పక్కన పెట్టి స్కూల్కు వెళ్లడమే మానేశారు. రోజంతా ఫోన్, గేమ్స్ తప్ప మరో ప్రపంచమే లేకుండా జీవించారు. పిల్లల ప్రవర్తనలో వచ్చిన మార్పులు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేశాయి. ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని, చదువుపై దృష్టి పెట్టాలని మందలించారు. కానీ ఆ మందలింపే ఆ పిల్లల మనస్సులో తీవ్రమైన ఒత్తిడిగా మారింది. మంగళవారం రాత్రి ఇదే విషయమై ఇంట్లో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాతే ఆ 3 అత్యంత భయంకరమైన నిర్ణయం తీసుకున్నారు. తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో అందరూ నిద్రలో ఉన్న వేళ ఆ 3 బాలికలు 9వ అంతస్తు బాల్కనీలోకి వెళ్లారు. లోపల నుంచి తలుపు వేసి ఒక్కొక్కరిగా కిందకు దూకారు. వారి అరుపులు, కింద పడిన శబ్దంతో అపార్ట్మెంట్ మొత్తం ఉలిక్కిపడింది. పరుగున వచ్చిన తల్లిదండ్రులు తమ కళ్ల ముందే కుమార్తెల ప్రాణాలు పోయిన దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఒక సూసైడ్ నోట్ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో సారీ పాపా అనే మాటలు, కన్నెట్టి బొమ్మలు కనిపించాయి. తమ జీవితాన్ని గేమింగ్ ఎలా ఆక్రమించిందో, ఆన్లైన్ ప్రపంచం ఎలా తమ మనసును పూర్తిగా మార్చేసిందో ఆ నోట్లో వివరించినట్లు తెలుస్తోంది. బాలికలు ఆ టాస్క్ బేస్డ్ ఆన్లైన్ గేమ్కు బానిసైనట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిని కొరియన్ లవ్ గేమ్గా పిలుస్తున్నారు. ఈ తరహా గేమ్స్లో మొదట స్నేహం, ప్రేమ పేరుతో పరిచయం పెంచుతారు. ఆ తర్వాత చిన్న చిన్న టాస్కులు ఇస్తారు. నెమ్మదిగా ఆ టాస్కులు మానసిక ఒత్తిడిని పెంచే స్థాయికి చేరుతాయి. ఆదేశాలు పాటించకపోతే బెదిరింపులు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆన్లైన్ గేమింగ్ పిల్లల మెదడుపై నెమ్మదిగా ప్రభావం చూపుతుంది. రివార్డులు, ఛాలెంజ్లు, ఎమోషనల్ కనెక్షన్లు ఇవన్నీ కలిపి పిల్లలను గేమ్ ప్రపంచానికి బంధిస్తాయి. నిజ జీవితంతో సంబంధం తెగిపోతుంది. కుటుంబం, చదువు, స్నేహితులు అన్నీ ద్వితీయంగా మారిపోతాయి. చివరికి ఆ గేమ్నే జీవితమని నమ్మే స్థితికి చేరుకుంటారు. మరోవైపు కుమార్తెల మృతితో బాధిత కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తండ్రి చేతన్ కుమార్ మాటల్లో తీరని వేదన కనిపిస్తోంది. ఇలాంటి దుస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదంటూ ఆయన వేడుకుంటున్నారు. మొబైల్ గేమ్స్ ఎంత ప్రమాదకరమో ముందే తెలిసి ఉంటే తన పిల్లలను ఎప్పుడూ ఆడనిచ్చేవాడని కాదని చేతన్ కన్నీటి పర్యంతమయ్యాడు. పిల్లలు ఏ గేమ్స్ ఆడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్న దానిపై తల్లిదండ్రులు నిరంతరం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు.
ఇక ఆన్లైన్ గేమ్స్ కి బానిసలై ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన ఇది మొదటిసారి కాదు. గతంలో బ్లూ వేల్ ఛాలెంజ్ పేరుతో ఇలాంటి టాస్క్ బేస్డ్ గేమ్స్ అని ప్రాణాలు తీశాయి. ఆ గేమ్ను భారత్ నిషేధించినా కొత్త రూపాల్లో ఇలాంటి ప్రమాదకర గేమ్స్ వస్తూనే ఉన్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అప్రమత్తత కూడా అంతే అవసరం. మరోవైపు పిల్లలపై పూర్తిగా నిషేధం కాదు, కానీ నియంత్రణ తప్పనిసరిని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఫోన్ వాడకానికి టైం లిమిట్, ఓపెన్ డిస్కషన్, ఎమోషనల్ సపోర్ట్ చాలా అవసరమని సూచిస్తున్నారు. పిల్లలు ఒంటరిగా ఉన్నారనే భావన రాకుండా తల్లిదండ్రులు వారి ప్రపంచంలో భాగం కావాలని సూచిస్తున్నారు. గజియాబాద్ ఘటన కేవలం ఒక కుటుంబ విషాదం కాదు, ఇది ప్రతి తల్లిదండ్రులకి ఒక హెచ్చరిక. ఆన్లైన్ గేమింగ్ వినోదం పేరుతో పిల్లల భవిష్యత్తును, ప్రాణాలను మింగేస్తున్న ప్రమాదంగా మారుతోంది. ఇప్పటికైనా అప్రమత్తం కాకపోతే రేపు మరో ఇంట్లో ఇదే విషాదం పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. పిల్లల చేతిలో ఫోన్ ఇవ్వడానికి ముందు వారి భద్రత మన చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.